సాంస్కృతిక రంగంలో కూడా ప్రవేశం ఉంది అని అంటారు. ఏ విధంగా సాంస్కృతిక రంగం? చాలా గొప్ప ప్రవేశం అండి. అది చిన్నది కాదు. ఆయన అక్కడ ఒక యూత్ క్లబ్ ఉండింది, క్రికెట్ ఆడేది. మీరు క్రికెట్ ఆడే అంటే ఒక చాల్లో మీరు క్రికెట్ ఆడే యూత్ క్లబ్బే ఎందుకు పెడతారు? మనం నాటకాలు వేద్దాము, పాటలు పాడతాము, ప్రజలకు నచ్చజెప్పేటువంటిది. అంటే కళ అనేటువంటిది చాలా వేగంగా ప్రజల్లోకి తీసుకెళ్ళవచ్చు, కళ్ళదార అనేటువంటి అభిప్రాయం ఆయనకు గట్టిగా ఉంది. ఆయన కూడా కొన్ని వాద్యాలు వాయించగలిగినటువంటి వాడు, ఏక్తారా మీద పాటలు పాడగలిగినటువంటి వాడు. సో ఇవన్నీ ఉన్నాయి ఆయనకు కూడా. సో ఆటోమేటిక్గా వీటన్నింటిలోకి ఆ యూత్ని తీసుకొస్తే సి రామచంద్ర లాంటి వాళ్ళు, తర్వాత ఆయన మ్యూజిక్ డైరెక్టర్ అయ్యారు, పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ హిందీలో. ఆయన వచ్చి వీళ్ళ పాటలకు ట్యూన్ చేసి వెళ్ళేవాడు కమ్యూనిస్ట్ పార్టీ మీద అభిమానంతో. తర్వాత మీకు తెలుసు శైలేంద్ర, అతను మన ఈయనకు రాసేవాడు రాజ్ కపూర్ పాట. రాజ్ కపూర్ వెంటబడితే ఎప్పుడుకో కానీ ఆయన అంగీకరించదు. మై నై బేస్తాం అప్కు, ఓ మేరా బేటీ హై, బేటీకు నై బేస్తాం అని చెప్పేవాడట. రాజ్ కపూర్ వెంటబడి సరే చివరికి ఆయనతోనే పనిచేశారు ఆయన. తర్వాత కేఏ అబ్బాస్, ఎన్నో అభ్యుదయ సినిమాలు నటించినటువంటి కేఏ అబ్బాస్, బాలరాజ్ సాహ్ని, కైఫ్ ఆజ్మీ, ఇటువంటి వాళ్ళందరితో సంబంధాలు ఉన్నటువంటి వాడు. కైఫ్ ఆజ్మీ ఆయన చాలా ఇబ్బందులు ఉన్నా కూడా ఫేమస్ రైటరు, ఫేమస్ లిరిసిస్ట్, తర్వాత పెద్ద కవి, దానికంటే కూడా పెద్ద కవి. అటువంటి వాళ్ళందరితో కూడా ఈయనకి సంబంధాలు ఉన్నాయి. ఇఫ్టా నిర్వహణలో కూడా ఈయనకు భాగస్వామ్యం ఉండేది. ఇఫ్టా అంటే ఏంటండి? ఇండియన్ పీపుల్స్ థియేటర్ ఆఫ్ ఆర్ట్స్, ఇఫ్టా. దానికి ఒక దశలో పృథ్వీరాజ్ కపూర్ కూడా ఉన్నాడు అధ్యక్షుడిగా. ఆ హోదాలో ఆయన మావోని కలిసి వచ్చాడు చైనాలో. సో అదంతా ఆ హిందీ చిత్రసీమలో చాలా అభ్యుదయమైనటువంటి భావాలు ఆ రోజుల్లో. సో మోరే గారి ప్రభావం మొత్తానికి వీళ్ళందరినీ ఒక చోటుకి చేర్చడం, తీసుకురావటం, మాట్లాడటం, అన్ని రంగాల్లో ఈయనకి కళలో స్వయంగా అభిరుచి ఉండటం, తర్వాత పాటలు పాడగలిగినటువంటి శక్తి, భజనలు చేయగలిగినటువంటి శక్తి ఉండేవి.